హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చూసుకున్నట్టయితే ఎంత సాడ్ అంటే ఈరోజు ఒకటే రౌండ్ వేసింది ఫ్రెండ్స్. ఫ్యాన్ మొత్తం తుక్కు అయిపోయింది. ఫ్యాన్ డూమ్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఘోరం అవుతుందని. ఫ్యాన్ రెక్కిరిగిపోయింది. ఈ రెక్కిరిగిపోయి డూమ్లకు మొత్తం తుక్కు చేసి మలిచింది. నిజంగా ఏమనుకుంటామంటే బండి కొనుక్కున్నాక మస్తు అవర్స్ వస్తాయి, మస్తు డబ్బులు వస్తాయి అనుకుంటాం, కానీ కష్టాలు చాలా ఉంటాయి ఫ్రెండ్స్. ఇవన్నీ కష్టాల నుంచి బయటికి రావాలంటే ఒక మనిషి చాలా కష్టపడాలి. ఫీల్డ్ నుంచి వెంటనే వెల్డింగ్ షాప్ తీసుకువెళ్ళినాం. పాపం ఆ వెల్డర్ అయితే చాలా కష్టపడ్డాడు. థ్యాంక్ యూ అన్న, మాకోసం నైట్ కూడా 3 గంటల దాకా చేసిండు. పొద్దున 9ంటికి ఆగితే మళ్ళీ తెల్లారంగా 9ంటికి సెట్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డే ఫీల్డ్లో స్టార్ట్ చేసినాం. నేను ఒకటే చెప్తున్నా, ఎవరైతే ఈ ఫీల్డ్లోకి వద్దాం అనుకుంటారో దయచేసి అన్నీ కనుక్కొని మేము అన్నీ చేసుకోగలుగుతాం, గద్దర బట్ట వేసుకొని తిరుగుదాం అనుకుంటే మాత్రం ఈ ఫీల్డ్లోకి రాకూడదు. ఎప్పుడైతే మనం అన్నీ ఇడిచిపెట్టి ఆయిల్ పూసుకొని పని చేస్తామో అప్పుడే ఇలా సక్సెస్ అవుతాం. మెకానిక్ వచ్చి చేయాలంటే ఇది 4 రోజుల పని. ఎవరైనా కూడా బండి కొనుక్కుందాం, మంచి సెటిల్ అవుదాం అనుకుంటానంటే ఖచ్చితంగా అన్నీ కూడా ఇబ్బంది లేకుండా చూసుకొని పని చేసుకోవాలి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే జాబులు బంద్ చేసి కూడా ఈ ఫీల్డ్లోకి వస్తారు ఫ్రెండ్స్. వాళ్ళకు కూడా ఏంటంటే ఒకటే, కష్టపడే ఉద్దేశం ఉంటేనే రండి. ఈ బిజినెస్కి రాకు అని నేను అంటలేను. కష్టం ఎంత ఉంటుందో ప్రాఫిట్ అంతే ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా చూసుకొని కేర్ఫుల్గా రండి ఫ్రెండ్స్.